అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నాయకుల రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జిల్లా స్థాయి వైసీపీ కాపు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది తోట త్రిమూర్తులు గారు పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరితో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు. ఆత్మీయ కలయిక మీరు అందరం వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీలోని కాపు ముఖ్య నాయకులందరూ వచ్చారు. ఇప్పుడు సమావేశం అవుతాము. సమకాలీన రాజకీయాలు పరిస్థితులు ఇక్కడున్న మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, అందరితో పాటు కలిసి ఏ విధంగా మనం ప్రయాణం చేసి ముందుకి వైఎస్ఆర్ పార్టీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలనే దాని మీద డిస్కస్ చేస్తాం. ముఖ్య నాయకులందరూ కూడా సామాజికంగా రాజకీయంగా కాపులు వాడుకున్నటువంటి రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకంగా మనం రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మనం ఎలాగ ఉపయోగపడాలి, ఎలాగ మన ఆలోచనలు సమిష్టిగా ప్రధానమైన భూమిక భవిష్యత్తుకి ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపులు అందరూ ఐక్యంగా ఉండి రేపు కాపులు వెన్నంటూ ఉండి కాపుల కోసం భవిష్యత్తు ప్రణాళికలో మేము అందరం కూడా కాపులకు అండగా ఉండడంతో పాటు కాపులు అండతోటే రేపు అధికారంలోకి రావడం ఖాయమని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నాయకుల రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర జిల్లా స్థాయి వైసీపీ కాపు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైటింగ్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చూస్తున్నా మనము అంటే చాలా పెద్ద రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరూ కూడా కాపు నాయకులందరూ కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఎవరెవరో ఈ సమావేశానికి హాజరయ్యారు? అటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నాయకుల రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర జిల్లా స్థాయి వైసీపీ కాపు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నాయకులు రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశాన్ని లీడ్ చేస్తున్న తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ కాపు నాయకుల భేటీకి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎందుకు ఇప్పుడంతా ఈ సమావేశం కాపు నాయకులందరూ కూడా ఒక్క దగ్గర చేరి ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ఈ సమావేశం వెనుక ఏమేమి రీజన్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా రామచంద్రపురం ద్రాక్షారామం దైవక్షేత్రం దగ్గర ఉన్న వెంకటాయపాలెంలో ఈ రోజు కాపు నేతల మధ్య సమావేశం నిర్వహించారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే కాపు నేతల మధ్య జరుగుతున్న ఈ మధ్యన అంటే వారికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సంబంధించి ఈ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశానికి ఎవరైతే బొత్స సత్యనారాయణ తోట త్రిమూర్తులు
ప్రసాద్ కన్నబాబు, వీరంతా కూడా దాచేటి రాజా వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి అంటే కాపులకి జరుగుతున్న అన్యాయం, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు, ఇప్పటిదాకా ఎంతవరకు న్యాయం జరిగిన దానిపై కూడా కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో కూడా కొత్త సత్యనారాయణ మాట్లాడుతూ వారికి ఏదైతే జూలై 29వ తేదీకి సంబంధించి వారిని అక్రమ అరెస్టు చేశారు, దానివల్ల కావాలని చెప్పి కుట్ర పొందారు. ఏవైతే గుంటూరు నుంచి కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా 29 కిలోమీటర్లు కూడా పాదయాత్ర కూడా నిర్వహిస్తాము జూలై 29 అని చెప్పి ఒక పక్క సత్యనారాయణ చెప్పే పరిస్థితి. మరోపక్క కురసాల కన్నబాబు మాట్లాడుతూ కాపులకి న్యాయం చేస్తాము అని చెప్పంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎక్కడా న్యాయం చేయలేదంటూ కూడా ఎవరైతే వ్యవసాయ మంత్రి, మాజీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కూడా మండిపడే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే మరోపక్క అంబటి ఎవరైతే దీనికి సంబంధించి పూర్తిగా ఈ సమావేశంలో కాపు యాత్రంతా కూడా కూటమిలో సరైన న్యాయం జరగలేదు, కాపులకే న్యాయం చేస్తారంటూ కూడా వారు హామీలు ఇచ్చినప్పటికీ హామీలకే నెరవేర్చే తప్ప ఎక్కడ కాపులకైతే న్యాయం జరగలేదని చెప్పి ఓ పక్క వారైతే ధ్వజమైతే పరిస్థితి కనబడి చెప్పొచ్చు. మరోపక్క ఇప్పటికే ఈ కాపు నేతలంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో హాజరైన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ సమావేశానికి కూడా దాచేటి రాజా, ఒక పక్క అంబటి రాంబాబు, వీరంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశంలో కీలకంగా వీరిని అంటే కావాలని చెప్పి వైసీపీ నేతలని అక్రమ అరెస్టు చేశారంటూ కూడా పేరు నాని కూడా ఆచరణ లెక్కించే పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం సంబంధించి వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో కూడా ఇప్పటికే ముఖ్య నేతలు వైసీపీ నేతలతో పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుని వారి యొక్క ఏవైతే ఇక్కడ పడుతున్న ఇబ్బందులు, కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులు కూడా ఇప్పటికే వారు చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కూటమి నేతలకి ఏవైతే కూటమి నేతలు కావాలని చెప్పి కాపుల్ని ఓట్ బ్యాంకే వాడుకుంటారు, కావాలని అక్రమ అరెస్టులు చేస్తారంటూ కూడా ఓ పక్క వైసీపీ నేతలు కాపులకైతే ఆచరణ లక్ష్యం పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే ఈ వైఎస్ఆర్సీపీ ఈ వేళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయి మండల ఏదైతే జిల్లా స్థాయి నాయకులు కూడా ఇప్పటికే దీనికి పాల్గొని ఒక పక్క కీలక వ్యాఖ్యలు చేసే పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జరుగుతున్న సమావేశంలో ఒక పక్క పేరు నాని, కుట్రెచ్చరాన్న, బొత్స తోట తిరుమతులు, అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కాపు నేతలకి ఓట్ బ్యాంకే వాడుకున్నారు తప్ప ఇప్పటికే కావాలని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తారంటూ కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ సమావేశంలో కూడా ఈ కీలకంగా వీరికి అంటే కావాలని చెప్పి ఖచ్చితంగా వారికి అయితే ఓట్ బ్యాంక్ విధంగానే కాపులని వాడుకున్నారనే దానిపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి తిరుపతి వైజాగ్లో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించడానికి అయితే ఈ సమావేశం అనంతరం కూడా మొదటి సమావేశాలు కూడా కాపు నేతల సమావేశం నిర్వహించడానికి కూడా మరో అడుగు వేసే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఆత్మీయ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే వైఎస్ఆర్సీపీ కాపు నేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయికి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా స్థాయి నేతలు అంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అయితే ఈ కాపులకి జరుగుతున్న అన్యాయాలపై కూడా వారు ప్రధానంగా వారు మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఏవైతే కృష్ణలంకలో జరిగిన సాయి కృష్ణ హత్య కూడా కాపుల్ని కావాలంటే ఇలా కుట్ర చేస్తారని చెప్పి ఒక పక్క ఎవరైతే ఇక్కడ స్థానిక వైసీపీ నేతలు అయితే ఆగ్రహం పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కూటమి నేతలకు సంబంధించి కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ కూటమి నేతలు కాపులకు సంబంధించి వారు ఓట్ బ్యాంక్ అనే ఎన్నికలు తప్ప పక్కన కాపులకైతే సరైన ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఎవరైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కారణంగా కూడా చనిపోయారంటూ కూడా సాయి కృష్ణ తల్లి ఆరోపించిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా కూడా రాజకీయ నేతలందరూ కూడా పరామర్శిస్తున్నారు. అదే వైసీపీ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వెళ్ళినాక దీనికి సంబంధించి కూడా ఆ తర్వాత ఎవరైతే కూడా లాకప్ డెత్ కి కారణమయ్యారో ఆ సిఐ పైన వేటు పడడం కానీ ఇప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఒక ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా పెట్టారు. అంటే మొత్తంగా కూడా ఒక ఆయన ఎవరైతే సిఐ ఉన్నారో ఆ సిఐ కూడా ఒక కాపు, అతనే మొత్తంగా ఈ కాపు సంబంధించి కూడా ఇప్పుడు ఈ వైసీపీ నాయకులకు సంబంధించి కూడా ఈ ఆత్మీయ కలయిక వీటన్నిటినీ కూడా కావాలని ఒక కాపు నేతని ఒక కాపు నాయకుడితో చంపించారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ డాట్స్ అన్ని కూడా కలిపి ఇప్పుడు జరుగుతున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఏమైనా లింకప్ చేసే విధంగా కూడా ఏదైనా అర్థం చేసుకోవచ్చా ఈ మీటింగ్ కి? ప్రధానంగా చూసుకుంటే ఈ సాయికృష్ణ సంబంధించి సాయికృష్ణ జన సైనికుడు అయితే ఈ కావాలని చెప్పి కుట్ర పొంది కాపులనే టార్గెట్ చేస్తూ కూడా జనసేన కార్యకర్త అయినప్పటికీ కూడా వారి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఓ పక్క వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ ఎవరైతే ఈ సాయికృష్ణ లాకప్ డెత్ లో కీలకంగా అంటే కావాలని చెప్పి ఈ యొక్క డెత్ చంపేసి కావాలని చెప్పి అక్కడ కృష్ణలంక శ్మశాన వాటిలో కూడా ఎలక్ట్రికల్ శ్మశాన వాటిలో కూడా బూడిది కూడా అందకుండా కావాలని చెప్పి తగలబెట్టిన పక్షం చెప్పొచ్చు. అయితే మరో పక్క ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని చెప్పి ఒక పక్క కూటమి నేతలు చేస్తున్నారు. మరి ఈ సిఏ స్థాయి నాగరాజు ఎంతగా లాఠీ చార్జ్ చేసి వారిని హతమార్చి ఇలా ఈ రకంగా కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్? అలాగే క్రాంతి అనే యువకుడు కూడా ఈ మధ్యకాలం సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఈ ఎవరైతే ఈ సిఏ నాగరాజు వల్లే కూడా జరిగిందని చెప్పి ఒక పక్క ఎవరైతే ఈ వైసీపీ నాయకులు కాపు నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ నేతల ముఖ్య సమావేశంలో కూడా జరుగుతున్న సమావేశంలో ఈ కావాలని చెప్పనే కాపులని ఒక ఓట్ బ్యాంక్ గా వర్గం తప్ప సముచిత స్థానంలో కల్పించకపోవడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని చెప్పని ఓ పక్క వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసి చెప్పచ్చు. అదే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన ఏదైతే ఈ ద్రాక్షారామం సంబంధించి వెంకటాయపాలెం వేదికగా